కుటుంబ సభ్యులతో ఎందుకు కలిసి ఉండడం లేదనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అత్యంత పిన్న వయసులోనే తాను అన్ని బంధాలను వదులుకున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో జరిగిన ఓ సంభాషణలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తన చుట్టూ తల్లి, సోదరుడు సహా కుటుంబ సభ్యులు ఉంటే బాగుండునని ఎప్పుడైనా అనిపిస్తుందా అన్న ప్రశ్నకు ప్రధాని స్పందిస్తూ, చాలా చిన్న వయసులోనే నేను అన్ని బంధాలను వదిలేశాను. ఎలాంటి అనుబంధమైనా అది ఒక మిథ్య. రామకృష్ణ మిషన్లో నేను పొందిన తర్ఫీదు అన్ని బంధాలు వదులుకునేలా చేసింది అని పేర్కొన్నారు. అంత పెద్దింట్లో ఒంటరిగా ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదా అంటే లేనే లేదని ప్రధాని స్పష్టం చేశారు. చిన్న వయసులో ఇల్లు వదిలేశాను కాబట్టి మొదట్లో అలాంటి సమస్య ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఎప్పుడూ ఒంటరినన్న భావన రాలేదు అని ఆయన పేర్కొన్నారు. కాగా తన తల్లి హీరాబెన్తో ఎందుకు కలిసి ఉండడం లేదన్న ప్రశ్నకు కూడా ప్రధాని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. నీ ఇంట్లో నేనేం చేయాలి, నీతో నేనేం మాట్లాడాలి అని నా తల్లి అడుగుతుంది. రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఇంటికి వస్తే ఆమె కలత చెందుతుంది అని ప్రధాని వివరించారు. తల్లికి తరచూ డబ్బులు పంపిస్తారా అని అడిగితే ఆమె తనకు డబ్బు పంపిస్తారంటూ ప్రధాని చిరునవ్వు నవ్వారు. అమ్మే నాకు డబ్బు పంపుతుంది. నేను ఎప్పుడైనా అమ్మను కలుసుకుంటే ₹1.25 నా చేతిలో పెడుతుంది. నా నుంచి ఆమె ఏదీ కోరుకోదు. మా కుటుంబం కోసం చిల్లిగవ్వ కూడా ప్రభుత్వ ధనం ఉపయోగించడం లేదు అంటూ మోదీ వివరించారు. అలా అని తల్లితో తనకు అనుబంధం లేదని అనుకోవద్దని, తన జీవితమంతా దేశమే కుటుంబంగా భావించి నడుచుకుంటున్నానని ఆయన అన్నారు. మోదీ నిన్న అహ్మదాబాద్ వెళ్లే ముందు గాంధీనగర్లోని తన స్వగృహానికి వెళ్లి 98 ఏళ్ల తన తల్లి హీరాబెన్ నుంచి ఆశీస్సులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా తన తల్లిని కలుసుకునే ముందు రోజు రాత్రి మోదీ గాంధీనగర్లోని రాజ్భవన్లో బస చేయడం విశేషం.